హాయ్ అండి. నేను కోడిగుడ్లు వంకాయ చేయమని అడిగారండి ఒక ఆయన. కోడిగుడ్లు వంకాయ ఎండ్రీలు కూర కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్లు ఇలా నీళ్ళలో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి. వీటిని కావాల్సిన సామాగ్రి చెప్తానండి. ఇదిగోండి, తగినంత ఆయిల్ కావాలి, 2 స్పూన్లు కారం పడుతుంది, స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు. ఇదిగోండి, ఎండ్రీలు కూడా నానబెట్టేసుకోవాలి. పెద్ద రొయ్యలు అండి, కొనుక్కొచ్చాను. ఎండ్రీలలో నానబెట్టేసుకోవాలి. 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు పడతాయి. ఇగో అరకిలో వంకాయలండి. ఈ డజన్ గుడ్లు అండి. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని మనం కూడా తినేస్తాం కదా, అందుకని చేస్తూ మొత్తం అందరికి కలిపి ఒకేసారి కోడిగుడ్లు ఎండ్రీలు వంకాయ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ తక్కువ, టేస్ట్ ఎక్కువ, చాలా బాగుంటుందండి. ఇందులో కొంచెం మిరియాలు కూడా కొట్టుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిరియాలు ఇప్పుడు లేవు, తీసుకొస్తానండి. ఎండ్రీలు వంకాయ చేస్తున్నాను కదండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా కోసుకోవాలి. ఇవ్వండి, మిరియాలు 4 మిరియాలు 5 మిరియాలు ఇలా దంచేసి వేసేయాలి, బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు పొయ్యి అంటించుకోవాలి. మనం పొయ్యి అంటించుకుని బాండి పెట్టుకోవాలండి. బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. చిన్న ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఎండ్రీలు వేసుకోవాలండి. శుభ్రం కడిగేసుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసుకుని అవి వేసేసుకోవాలి. వేగనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తే సరిపోతుంది. ఎండ్రీలు వంకాయ గుడ్లు, ఎండ్రీలు వంకాయ కోడిగుడ్డు చూడండి అలా ఎగుతున్నాయి కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసేయాలండి. శుభ్రంగా మగ్గనివ్వాలి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే చక్కగా వేగిపోతాయండి. వంకాయలు చూడండి ఇలా కోస్తాం కదా. ఇదిగోండి, ఉల్లిపాయలు ఎండ్రీలు ఇలా వేగిపోయినాయి. ఇదిగోండి, 4 మిరియాలు దంచుకుని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేయాలండి. వేసేసి అదే సిమ్లో అలా ఉంచేసేయాలి 15 నిమిషాల వరకు. మొత్తం వంకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోతాయండి. చూడండి, ఎగ్స్ అన్నీ ఇలా ఒలిసి పెట్టేసుకున్నాను నేను. దీంట్లో ఇప్పుడు ఉప్పు, ముందు కారం, తర్వాత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఎగ్స్ అన్నీ కలిపేసుకోవాలండి. ఎగ్స్ కలిపేసుకుని ఇందులో వేసుకుని వంకాయ ముక్కలు శుభ్రంగా మగ్గిపోయి ఇందులో వేసేసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకోవాలండి. దీని ఇప్పుడు చక్కగా దగ్గరికి అంతా ఎగరనివ్వాలి. గుడ్లు వంకాయ కూరపులు, గుడ్లు కోడిగుడ్లు ఎండ్రీలు వంకాయ ఇగురు తయారైపోద్దండి. గుమ్మగుమ్మలాడే ఎండ్రీలు కోడిగుడ్లు వంకాయ కర్రీ అయితే తయారైపోయిందండి. చూడండి, కర్రీ అయితే తయారైపోయింది. నోరు ఊరిపోతుందో, ఆకలేసేస్తుంది. ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు మామూలుగా ఆకలేదండి, ఆకలేసి వస్తుంది నాకు. చూడండి, కోడిగుడ్లు ఎండ్రీలను చాలా బాగుంటుందండి. ఇది కట్టేస్తున్నాను, తయారైపోయిందండి. ఇప్పుడు ఇందులో రైస్ పెట్టుకున్నాం, వేడి రైస్, వేడి కర్రీ. చల్లారనివ్వాలండి. చాలా వేడిగా ఉంది, చాలా అంటే చాలా వేడిగా ఉంది. చల్లారిందాం. ఇదిగోనండి, కొంచెం చల్లారింది. ఇలా ఎండ్రీలు వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కోడిగుడ్డుతో. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ఎండ్రీలు కొంచెం మిరియాలు వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇలా కలిపేసుకుని అనకూడదు కానీ టేస్ట్ గురించి చెప్పడం కూడా వేస్ట్, అంతలా ఉందండి. దీని టేస్ట్ చెప్పదరం కాదన్నట్టు ఉంది. అబ్బా, కాలిపోతుంది, వేడివేడిగా ఉంది కదా.
కానీ ఒకటే ఆకలేసేస్తుంది. కొన్ని మిరియాలు వేసామండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఎండ్రేలు వంకాయ కోడిగుడ్డు కర్రీ.